హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్ సాయి మమత. నేను ఈరోజు అయితే 2 కూరలు చేశానండి. ఫస్ట్ అయితే దొండకాయ ఫ్రై చేశాను. చాలా డేస్ అవుతుంది దొండకాయ ఫ్రై చేయక. ఎక్కువ టైం పడుతుంది కట్ చేయడానికి దొండకాయలు, అందుకని నేను తేను అండి. మళ్ళీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రై చేసుకుంటే ఇక ఫ్రైకి కూడా చాలా టైం పడుతుంది కదండి, అందుకని నేను అసలు తేవడానికి ఇంట్రెస్ట్ చూపించను. సరే, ఈసారి అయితే తీసుకొచ్చాను అనమాట. శుభ్రంగా క్లీన్ చేసుకొని మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఫ్రై అయితే ఇంకా చేస్తున్నాను. దానికోసం ఒక గిన్నె పెట్టాను, కావలసినంత ఆయిల్ తీసుకున్నాను, జీలకర్ర మెంతులు వేసుకున్నాను, ఆనియన్స్ అయితే వేసాను అనమాట. ఇంకా ఇంతకుమించి ఇంకెందులో వేయడానికి ఏముంటాయా అండి, తాలింపులు ఇవే కదా. సరే, ఇంకా ఇవి వేయకపోతే టేస్ట్ అస్సలు ఉండదండి, బాగుంటుంది. ఇవన్నీ వేసుకుంటేనే బాగుంటుంది కదా. నేనైతే కంపల్సరీగా వేస్తాను మెంతులు, జీలకర్ర అనేది. ఇవంతా మంచిగా వేయించుకోవాలి అండి. ఈ ఆనియన్స్ అయితే కొంచెం కలర్ మారేంత వరకు మంచిగా వేయించుకోవాలి అన్నమాట. వేయించుకుందాము. మంటని అయితే ఇక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి వేగేంత వరకు నాన్ స్టాప్గా కలుపుతూ వేయించుకుంటాను. చూసారు కదా అండి, ఆనియన్స్ అయితే ఇక మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. తర్వాత ఇందులో అయితే నేను దొండకాయ ముక్కలు వేస్తున్నాను. దొండకాయ ముక్కలు ఇంకా ఇవన్నీ ఇందులో వేసేసుకొని మూత పెట్టేసుకుందామండి, కలుపుకొని. ఇవన్నీ చూడడానికి ఎక్కువ కనిపిస్తున్నాయి, 1/2 kg దొండకాయలు. బట్ ఇవంతా ఫ్రై అయితే కొంచెమే అవుతుంది. కర్రీ అయితే బాగుంటుంది. ఇది దొండకాయలు కూర చేసుకుంటే అస్సలు బాగుండదండి, ఫ్రై చేస్తేనే బాగుంటుంది. అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువ ఫ్రై చేస్తుంటాను ఎప్పుడైనా. ఒక్కసారి తెచ్చినప్పుడు సరే మూత పెట్టేసుకొని ఇంకా మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా మగ్గిందనుక మంచిగా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో చెక్ చేస్తూ మంచిగా కలిపేసుకోవాలి అండి. ఎందుకంటే స్టీల్ గిన్నె కదా, ఇది మాడిపోతుంది. మనం ఇంత కష్టపడేంత వ్యర్థమైపోతుంది. అందుకని మనం మధ్య మధ్యలో చెక్ చేసుకున్నట్లయితే మనకి ఇక మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి. చూడండి, ఇందులో అయితే కొంచెం అల్లం పేస్ట్ వేసాను, ఫ్రెష్ అల్లం పేస్టు. తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఇవన్నీ వేసుకుందామండి. సాల్ట్ ఫ్రై చేసేటప్పుడు ముందే వేయకూడదు. సాల్ట్ వేసినట్లయితే మనకి వాటర్ వచ్చేస్తుంది. వాటర్ ఊరి అది మనకి కూర కింద ముక్కలైతే కన్వర్ట్ అవుతుంది అనమాట. అంటే మనము కొంచెం వాటర్ వస్తుందండి ఎట్లయినా. ముక్కలు ఫ్రై చేసేటప్పుడు ఏదైనా ముక్కలు ఫ్రై చేసి సాల్ట్ వేయకూడదు, ఎందుకంటే అది అందులో వాటర్ ఊరుతుంది కదా, అందుకనే వేయకూడదు. కూరలాగా అయిపోతుంది అన్నమాట, డ్రై అవ్వదు. ఇట్లా సాల్ట్ వేయకుండా మంచిగా ముక్కలు ఓన్లీ నూనెలో వేయించినట్లయితే మంచిగా డ్రైగా వేగుతూ ఉంటుంది ఇట్లా. చూడండి, అందుకని నేను ఇప్పుడు వేసాను. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు వేసుకున్న తర్వాత మంచిగా ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకుందాము. అల్లం పేస్ట్ అనేది కంపల్సరీగా వేస్తానండి, ప్రతి ఒక్క కూరలో వేసుకుంటాను నేను. అల్లం పేస్ట్ లేని అసలు కూర చెయ్యను అనమాట. ఒక ఎల్లిపాయలు ఉన్న లాస్ట్లో దంచి వేసుకుంటాను, కానీ వేయకుండా అసలే ఉండను. చూడండి, ఇట్లా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇక మంటనైతే మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక 4-5 నిమిషాలు ఉడికించుకుందాము. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనకి 70% అయితే మంచిగా మగ్గింది. ఇలా మగ్గించుకున్న తర్వాత దీంట్లో కారం వేసుకుందామండి. కారం వేసుకొని కలుపుకోవాలి. కారం అయితే ఇందులో ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకుంటే కారం కారం ఉంటుందండి. కొంచెం వేస్తున్నాను నేనైతే. చూడండి, 1 స్పూన్ అయితే వేసాను అనమాట. మరి కొంచెం తక్కువ వేస్తే బాగుండదు, ఎంత కావాలో అంత వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ ఉండొద్దు, తక్కువ లేకుండా మనకి కూరగాయల క్వాంటిటీ ఎంత ఉందో అంత తీసుకుంటే సరిపోతుంది అండి. ఈ దొండకాయ ఫ్రై ఎవరికి తెలియదు, ఎందుకు చెప్పాలి, ఇది కూడా వీడియో పెట్టాలని అనుకోవద్దు. ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి ప్రతి ఒక్క వీడియో నేను చేసింది చూపిస్తాను అట్లా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, ఇదైతే మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. 2 minutes అట్లా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. కూర అయితే మనకి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లే. స్టవ్ అయితే ఆఫ్ చేసి నేను కూర అయితే పక్కన పెట్టేశాను. చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి. ఇక్కడేమో ఇంకా నేను దొండకాయ ఫ్రై చేసిన తర్వాత చికెన్ తీసుకొచ్చిండు. ఇక చికెన్ తీసుకొస్తే ఏం చేస్తామండి, దొండకాయ ఫ్రై రేపైనా తినొచ్చు, ఇక చికెన్ అయితే కంపల్సరీగా వండాలి కదా తెచ్చినప్పుడు అని చెప్పేసి నేనైతే చికెన్ శుభ్రంగా క్లీన్ చేశాను. తర్వాత
కావాల్సినంత సాల్ట్ వేసాను, కొంచెం పసుపు వేసాను, ఫ్రెష్ అల్లం పేస్ట్ 2 స్పూన్ల వరకు వేసుకున్నాను, కారం అయితే 1.5 స్పూన్ వరకు వేసాను అనమాట. దీన్ని అయితే మంచిగా మ్యారినేషన్ చేసుకుందాం. మసాలా కూడా వేసానండి. ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవే కదా అండి చికెన్లో. ఇక చూడండి, ఇదైతే మంచిగా మగ్గించుకుందాము, కలుపుకుందాము. ఇంతసేపు చెప్పాను కదా, అదే మాట మళ్ళీ వచ్చింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే బాగా మ్యారినేషన్ చేసుకుందామండి ముక్కలకు పట్టేలాగా. ఇందులో పెరుగు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ ఇంకా నా దగ్గర లేకుండే అందుకని వేయట్లేనండి. నేనైతే ఒక ఈ వీక్ అయిపోయేంత వరకు చికెన్ ఐటమ్సే చేస్తాను. అంటే చికెన్తో మనం ఏమేమి కర్రీస్ చేసుకుంటామో అవన్నీ చూపిస్తాను. రేపైతే బిర్యానీ వండుతాను, ఖచ్చితంగా బిర్యానీ వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను. సరే, ఇప్పుడైతే ప్రజెంట్ నేను కర్రీ చేస్తున్నాను. ఇంకా గిన్నె పెట్టేసుకున్నాను. గిన్నె బాగా హీట్ అయిన తర్వాత 3 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి అండి. మంచిగా హీట్ అయిన తర్వాతనే ఇంగ్రీడియంట్స్ అన్నీ మళ్ళీ వేసుకోవాలి అన్నమాట. ఇందులో కూడా నేను జీలకర్ర మెంతులు వేస్తాను. జీలకర్ర మెంతులు వేసుకోవాలి ఖచ్చితంగా. ఇంకా జీలకర్ర మెంతులు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేస్తాను. నేను ఎప్పుడైనా సరే ఇక అప్పుడప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి, వండిన ప్రతిసారి ఒక్కోలాగా వండుతానని. ఈసారి అయితే ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి ఎప్పుడైనా సరే ఇంకా మిక్సీ పట్టుకొని వేసేదాన్ని, గ్రేవీ లాగా వస్తుందని చెప్పేసి. ఇప్పుడేమో అట్లా కాదు, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నాను అనమాట. బాగానే ఉంటుంది, ఇట్లా కూడా కొంచెం గ్రేవీ లానే వస్తుంది. సరే, ఎంతైనా కొంచెం గ్రేవీ తక్కువ వస్తుందండి. ఇది పేస్ట్ చేసుకొని వేసుకుంటే మంచిగా ఎక్కువ వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఇది ఒక 4-5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత చికెన్ వేసుకుందాము. ఫస్ట్ అయితే ఈ వేగాలి, కలర్ అనేది మనకు చేంజ్ అవ్వాలి అండి. ఆనియన్స్, పచ్చిమిర్చి త్వరగానే వేగుతాయి, ఆనియన్స్ వేయడానికి కొంచెం టైం పడుతుంది. సరే, ఇది మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించవలసిన పని లేదు అండి. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. చూసారు కదా అండి, మంచిగా ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా ఉంచేసుకుందాము. 2 మినిట్స్ అట్లా ఉంచేసుకుంటే మనకు మంచిగా మగ్గిపోతాయి ఆనియన్స్ అనేది. ఇంకా చికెన్లోనే వేసానండి, అల్లం పేస్ట్, పసుపు అన్నీ వేసాను కదా, ఇందులో వేయాల్సిన పని లేదు. కాకపోతే కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి అని చెప్పేసి ఈ ఆనియన్స్లో కొంచెం పసుపు వేసాను అనమాట. ఇది కొన్న పసుపు అండి, ఎంత వేసినా కలర్ ఉండట్లేదు. పట్టించిన పసుపు అయితే మనం కొంచెం వేసుకున్నా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే మంచిగా మగ్గిన తర్వాత ఇందులో చికెన్ అయితే వేసేద్దాము. చూడండి, మనకు ఆనియన్స్ ఈ మాత్రం వేగితే సరిపోతుంది. మ్యారినేషన్ చేసిన చికెన్ అయితే ఇందులోకి వేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఎప్పుడు తీసుకొచ్చిన 1/2 కేజీ చికెన్ తీసుకొస్తాను, అంతకుమించి అయితే తీసుకురాను అన్నమాట. ఫుల్గా సరిపోతుంది మాకైతే. ఇది మేమైతే ఎప్పటిదప్పుడు వండుకొని తినేస్తామండి. పొద్దుంది నైట్కి పొద్దుంది ఇట్లా, అంటే అట్లా ఎక్స్ట్రా అట్లా తెచ్చుకోము, అట్లా ఉండేలాగా చేయము అనమాట. ఎప్పటికప్పుడు అయిపోయేలాగా చూసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, ఎనివే ఇదైతే నేను ఇంకా ఇక్కడైతే నా కర్రీ అయితే ఇక ఇందులో వేసేసాను. కలిపేసుకొని మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. మనకైతే చికెన్ కర్రీ అనేది ఇక లో ఫ్లేమ్లోనైతే మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. అందుకని నేను ఎప్పుడైనా లో ఫ్లేమ్ అని చెప్తూ ఉంటానండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూడండి, కర్రీ అయితే మనకి మంచిగా ఉడుకుతుంది. ఇదైతే ఇక మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఆల్రెడీ 60% అయితే మంచిగా ఉడికింది చికెన్ పీసెస్ అనేది. ఒకసారి కలిపేసుకుందామండి. చూడండి, ఆయిల్ అయితే ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు, మంచిగా సరిపోయింది అండి. చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది అనేది నాకు అర్థమవుతుంది చూస్తేనే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, ఈ విధంగా కలిపేసుకొని ఇక కొంచెం వాటర్ అయితే పోసుకుందాము అనమాట. కొంచెం వాటర్ వేసుకోవాలి అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.